హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్ వైట్నింగ్ ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బీట్రూట్ని తీసుకోండి, హాఫ్ బీట్రూట్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను పల్ప్తో సహా యాడ్ చేస్తున్నాను, జ్యూస్ ఏం సపరేట్ చేయలేదండి. పల్ప్తో సహా యాడ్ చేసి ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఉండే విధంగా బీట్రూట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత రైస్ ఫ్లోర్ కూడా సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ బీట్రూట్ పల్ప్తో సహా జ్యూస్తో యాడ్ చేసుకున్నాయి 3 టేబుల్ స్పూన్. అదేవిధంగా రైస్ ఫ్లోర్ కూడా 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఈ వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కర్డ్ తీసుకోండి. పెరుగు అయినా పర్లేదండి, లేదా మిల్క్ అయినా తీసుకోండి, పాలు అయినా పచ్చివి తీసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళు అయితే కనుక ఈ ప్యాక్ వేసుకోవటం వల్ల ఫేస్కి స్కిన్ మీద ఉన్న డ్రైనెస్ అయితే చాలా బాగా రిమూవ్ అయిపోతుందండి. ఆయిల్ స్కిన్ వాళ్ళకు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ట్యాన్ని రిమూవ్ చేయడానికే కాబట్టి, స్కిన్ వైట్నింగే కాబట్టి మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసాము అండ్ బీట్రూట్ కూడా యాడ్ చేసాము కాబట్టి ఏ స్కిన్ టైప్ వాళ్ళు అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా మనము ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి స్కిన్కి కొన్ని సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి కదా, లేదా కొన్ని స్కిన్స్కి ఏమో మనకి లెమన్ అనేది పడదు. కాబట్టి లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా హనీ అయినా యాడ్ చేసుకోండి. హనీ అయితే కనుక అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోండి. హనీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత క్రీమ్ అల్లే రావాలి ప్యాక్. ఈ విధంగా వచ్చిన తర్వాత ప్యాక్ వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి. మనకి స్కిన్ మీద ట్యాన్ ఉన్నా కానీ, స్కిన్ డల్ అయిపోతున్నా కానీ, స్కిన్ మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా కానీ రిమూవ్ చేసుకోవడానికి మనకి ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి. ఒక 20 మినిట్స్ ఉంచండి. అప్లై చేసుకున్న తర్వాత ప్యాక్ అప్లై చేసుకోబోయే ముందు ఫేస్ వాష్ చేసుకోండి. నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. నెక్ అప్లై చేసుకోవచ్చు అండి, అండ్ హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచండి. 20 నిమిషాలు ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. మెయిన్గా మనకి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి అయితే కనుక ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న ట్యాన్ అయినా కానీ ఈజీగా రిమూవ్ చేస్తుంది.